ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? బానిసత్వానికి సాదృశ్యం. రెండవదిగా ఐగుప్తు అనేది నిస్సహాయ స్థితికి గుర్తుగా ఉంది. దేనికండి? నిస్సహాయ స్థితి అంటే అర్థం ఏంటి? ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు. అలాంటి స్థితికి ఐగుప్తు గుర్తు. ఎందుకనంటే చూడండి, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందుకే కదా, అంటే సంఖ్యాపరంగా చూస్తే ఐగుప్తీయుల కన్నా ఇశ్రాయేలు ప్రజలే ఎక్కువ. అందుకనే నిర్గమాకాండం 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఏమనంటే ఫరో ఏం చేశాడు? మంత్రసాలను పిలిచి, ఇదిగో ఐగుప్తీయుల కంటే ఇశ్రాయేలు ప్రజలు లేదా హెబ్రీయులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరూ మన మీద తిరగబడి మనతో యుద్ధం చేస్తే మనం ఓడిపోతాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, హెబ్రీ స్త్రీలు ఒకవేళ వారి యొక్క ప్రసవ సమయంలో కుమారులను గనక కంటే వారిని వెంటనే చంపేయండి అని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీకు తెలుసు కదండి ఆ సందర్భం. కాబట్టి ఎందుకు ఇలా చెప్పాడు ఆయన అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయుల కంటే కూడా సంఖ్యలో ఎక్కువ మంది ఉన్నారు, సంఖ్యలో ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నా సరే ఏం లాభం? వారు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వారిని చంపేయమని, అంటే పుట్టిన మగపిల్లల్ని చంపేయమని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. కనీసం దానిని కూడా వారు ఏం చేయలేరు, మార్చుకోలేరు, దాన్ని ఎదిరించలేరు కదండి. ఫరో వారిని కఠినమైన సేవ చేయిస్తూ ఇటుకలు చేయమని చెప్పేవాడు. కొన్నిసార్లు అయితే వాళ్ళకి మట్టి ఇవ్వకుండా, లేకపోతే వాళ్ళకి ఏ సౌకర్యాలు ఇవ్వకుండా ఇటుకలు తయారు చేయమని చెప్పేవాడు. కానీ చేయాల్సిన సంఖ్య మాత్రం తగ్గకూడదు, చేయాల్సిన పని మాత్రం తగ్గకూడదు అనేవాడు. అంటే ఎంత అన్యాయంగా ప్రవర్తించినా, ఎంత వారిని ఇబ్బంది పెట్టినా, ఎంత వారిని శ్రమ పెట్టినా సరే ఈ ప్రజలు సంఖ్యలో చూస్తే ఎక్కువ మందే, కానీ తమ్మును తాము విడిపించుకోలేరు, తమ్ముడు తాము ఏమీ కూడా రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఏది కూడా తమకంటూ తాము ఏది కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఐగుప్తులో ఉండడం అంటే అర్థం ఏంటంటే నిస్సహాయమైన స్థితిలో ఉండడం. నిజమే కదా. కొన్నిసార్లు మనం కూడా, మనకు అన్నీ ఉంటాయి, మనకు జ్ఞానం ఉంటుంది, బలం ఉంటుంది, మనుషులు ఉంటారు, ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ అవి ఏవి కూడా మనకి ఉపయోగపడవు. లేదా కొన్నిసార్లు నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కదా అనుకుంటాం, కానీ వాళ్ళు ఎవ్వరి వల్ల మనకు సహాయం రాదు. కొన్నిసార్లు మన కొరకు మనం కూడా ఏమీ చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. మీకైనా అర్థమవుతుందంటే వాక్యం? మీకు అర్థమవుతుందా? అంటే ఐగుప్తు బానిసత్వానికి గుర్తుగా ఉంది, 2 నిస్సహాయమైన స్థితికి గుర్తుగా ఉంది. అందుకనే చూడండి, వారు ఎంతమంది ఉన్నా సరే ఏమీ కూడా చేసుకోలేకపోతున్నారు, తమ్మును తాము రక్షించుకోలేకపోతున్నారు, తమకంటూ ఏది సాధించుకోలేకపోతున్నారు. అలాంటి ఒక నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు వారిని దేవుని బాహువు ఏం చేసిందండి? ఆ స్థితి నుండి విడిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, తమ కోసం తాము ఏం చేసుకోలేకపోతున్నారు, వారు మాట్లాడలేరు, వారు ఎదిరించలేకపోతున్నారు, వారు అడగలేకపోతున్నారు, తమ్మును తాము ఆ బానిసత్వం నుండి విడిపించుకోలేని పరిస్థితి. కానీ అలాంటి సమయంలో వారు ఉన్నప్పుడు, అలాంటి స్థితిలో వారు ఉన్నప్పుడు యెహోవా బాహువు వారి కోసం గొప్ప కార్యాలని చేసింది. ఎంత బలమైన కార్యాలని అంటే గనక అసలు ఫరో కానీ, ఫరోకున్న అధికారులు కానీ, ఫరో యొక్క మంత్రగాళ్ళు కానీ ఎవ్వరూ కూడా ఈ కార్యాల నుండి ఐగుప్తీయుల్ని విడిపించలేకపోయారు. ఎలాంటి కార్యాలు చేశాడు దేవుడు అని అంటే చూడండి, ఆ ఐగుప్తు దేశంలో నైలు నదిని రక్తంగా మార్చాడు, కటిక చీకటిని పుట్టించాడు, వడగండ్లను కురిపించాడు, కప్పలను తీసుకొచ్చాడు ఆయన, మిడతలను తీసుకొచ్చాడు ఆయన కదండి. చివరికి తొలిచూలు పిల్లలందరూ కూడా హతము చేయబడ్డారు. అంటే ఈ కార్యములన్నీ చేసింది ఎవరు? ఇశ్రాయేలు ప్రజల? మోషే చేశాడా? అహరోను చేశాడా? ఎవరు చేశారండి? యెహోవా బాహువు చేసింది కదా. యెహోవా తన హస్తము చేత ఈ కార్యములన్నీ చేశాడు. అంటే వీళ్ళ సంఖ్యలో చాలామంది ఉన్నారు, సంఖ్యాపరంగా చూస్తే లక్షల మంది ఉన్నారు, కానీ తమ్మును తాము రక్షించుకోలేరు. తమ కోసం ఎవడొకడు ఏమీ చేయలేడు, ఎవరు నిలవబడినా సరే ఆ కార్యాలు జరగవు. కానీ అలాంటి ప్రజల పక్షాన యెహోవా బాహువు ఇన్ని గొప్ప కార్యాలని జరిగించింది. ఎంత ఆశ్చర్యకరంగా అంటే వీళ్ళ కోసం సముద్రాన్ని కూడా దేవుడు ఆరిన నేలగా మార్చేశాడు. అన్ని బలమైన కార్యాలు ఎవరి వల్ల జరిగాయి అంటే ఇదిగో దేవుడు తన బలమైన హస్తము చేత ఈ కార్యాలన్నింటినీ జరిగించాడు. నిజమే, కొన్నిసార్లు మనం కూడా ఎవ్వరూ మనకు సహాయం చేయలేని నిస్సహాయమైన స్థితిలో ఉంటాం, మన కోసం కూడా మనం ఏమీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. అలాంటప్పుడు భయపడకండి, యెహోవా బాహువు మీ పక్షమున గొప్ప కార్యాలని జరిగిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఐగుప్తు లాంటి నిస్సహాయమైన స్థితిలో మీరు ఉన్నారేమో, మిమ్మల్ని విడిపించుట దేవుని హస్తానికి సాధ్యము. బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడం
సాధ్యమే. నిస్సహాయమైన స్థితిలో ఉన్న వారిని విడిపించడం కూడా సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక.